ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాది మ్యారేజ్ 31st of March మా మ్యారేజ్ డే. సో యాక్చువల్లీ ఈ ఇయర్ మ్యారేజ్లో లాస్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా లాక్డౌన్ వల్ల మేము సరిగా చేసుకోలేకపోయింది. ఈ ఇయర్ కొంచెం కరోనా తగ్గి ఈ ఇయర్ కొంచెం బాగానే ఉంది కాబట్టి ఎలా ఎంజాయ్ చేయాలి అనుకున్నాం. బట్ మళ్ళీ కరోనా స్టార్ట్ అయింది అనేసరికి అలా ఉన్నాం. బట్ మా హస్బెండ్ నాకు తెలియకుండా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది అలంకృత రిసార్ట్స్ బుక్ చేసి సో సడన్గా బయటికి వెళ్దామని చెప్పి బయటకు తీసుకొచ్చి అలంకృత రిసార్ట్స్కి తీసుకొచ్చేసారు. అండ్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమన్నప్పుడు అది అన్నప్పుడు ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నారు అనుకున్నాను కానీ బట్ నేను రిసార్ట్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో సర్ప్రైజ్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి నేనైతే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మేము రిసార్ట్లోనే ఉన్నాము. సో ఆ వీడియోస్ అన్నీ నేను మీకు పెట్టేస్తాను. అండ్ మీకు అలంకృత రిసార్ట్స్ వచ్చేసి షామీర్పేట్లో ఉంది. హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి మోస్ట్లీ 32 కిలోమీటర్స్ ఉంది. సికింద్రాబాద్ దాటిన తర్వాత ఉంది. అండ్ ఇది వచ్చేసి 5500 ప్యాకేజ్. 5500లో ఓన్లీ రూమ్ బుకింగ్ వస్తుంది, ప్లస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది కాకుండా లంచ్ డిన్నర్ కాకుండా మీరు గేమ్కి కానీ వాటర్ గేమ్స్, వాటర్ పార్క్, ఇవి ఏ గేమ్స్ అయినా మీరు ఎక్స్ట్రా ఛార్జబుల్ అవుతుంది. ఓన్లీ స్టేయింగ్కి పర్ డే వచ్చేసి 5500. ఇది వచ్చేసి మార్నింగ్ మీ చెక్-ఇన్ వచ్చేసి 1 PM స్టార్ట్ అవుతుంది. చెక్అవుట్ వచ్చేసి 11 AM ఎండ్ అవుతుంది అనమాట. వన్ నైట్ స్టేకి 5500 ఛార్జ్ పడుతుంది. ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ 1 PM నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 11 AM చెక్అవుట్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో రూమ్స్ వచ్చేసి స్టూడియో రూమ్స్, పెంట్ హౌసెస్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మేము వచ్చేసి స్టూడియో రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి కొంచెం విలేజ్ స్టైల్లో, అంటే హౌసెస్ లాగా, హట్ హౌసెస్ లాగా ఉంటుంది, అనమాట. ఇది వచ్చేసి సో చూడ్డానికి విలేజ్ స్టైల్లో కొంచెం బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇక్కడ స్టే అయితే చాలా బాగుంది, చాలా చిన్న రిసార్ట్. ఈ రిసార్ట్ యూజ్ చేసిన ప్లేస్ వచ్చేసి చిన్న ప్లేస్ అయినా కూడా యూటిలైజేషన్ అనేది చాలా బాగుంది అనమాట. అండ్ ఇక్కడ బాగా ఈవెంట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. మీరు వచ్చిన తర్వాత ఈవెంట్స్ కూడా జరిగాయి. సో ఆ ఈవెంట్స్ మేము చూడడం జరిగింది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి అంత బాగుండదో మీకు థాట్ ఎవరికైనా ఉండొచ్చు. బట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ బాగుంది మీకు. అంటే అన్ని ఇంక్లూడింగ్ మీరు ఆమ్లెట్ కానీ, జ్యూసెస్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. మీరు ఏ తినాలనుకుంటే అది తినచ్చు. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫుల్గా ఎంజాయ్ చేసాను, చాలా బాగుంది. కాకుంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి ప్రతిదీ శానిటైజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ డోర్స్ ఓపెన్ చేసే దగ్గర డోర్స్ పట్టుకునే దానికి, వాష్రూమ్స్లో మనం పట్టుకునే హ్యాండిల్స్ కానీ ఎవ్రీథింగ్ మేము శానిటైజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకొని, అంటే వాళ్ళు ఆల్రెడీ శానిటైజ్ చేసే ఉంటారు. నా సేఫ్టీ కోసము, నా బేబీ సేఫ్టీ కోసం కూడా మేము కొంచెం సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నాం. దానికోసమే మేము వాటర్ పార్క్, వేరే గేమ్స్కి అవి వెళ్ళలేదు. బట్ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఇది డిన్నర్ టైం, అదంతా బాగుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మీకు ఇదంతా వచ్చేసి మీకు ఒకసారి నేను చూపించేస్తాను నా వీడియోలో చూసేయండి. ఇది మై వీడియో. సర్ప్రైజ్ ఎక్కడికో చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితే ఏదో సర్ప్రైజ్ అంటాం. ఈరోజు మా మ్యారేజ్ డే ఎక్కడికో బయటికి వెళ్తున్నాం. అది ఎక్కడికో నాకు తెలియదు. సో వెళ్ళాక చూద్దాం. Highway for 800 meters. In 150 meters, it's slight left. यहाँ से
इधर से जाना, गाड़ी ज्यादा, गाड़ी यहाँ से एंट्री है राइट. अभी ఇది రెండో ఒకటే. అలంకృత రిసార్ట్స్ అవి ఎస్ రిసార్ట్స్ అని చెప్పలేదే మరి. చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితే. అలంకృత రిసార్ట్స్ ఎంట్రీ. Entry. So, sales. जब तक आप इनको लेके चले जाओ नाम तुम लोग जाओ रूम में, हम लोग लगेज लेके आ जाएंगे. ज्यादा नहीं लगे. बैठ के जाना है. अच्छा సో అలంకృత రిసార్ట్స్ వచ్చేసాము. సో సర్ప్రైజ్ అని చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో రిసార్ట్స్ అని చెప్పి. ఇది వచ్చేసి మేము హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ అయ్యాము. అలంకృత వచ్చేసి సికింద్రాబాద్ దాటిన తర్వాత ఇంకా లోపలికి ఉంది. సో షామీర్పేటలో ఉంది అలంకృత రిసార్ట్స్. ప్రెసెంట్ బయట అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఇప్పుడే ఒకసారి నేను ఆల్రెడీ బుక్ చేసి ఉన్నాడు కదా, అక్కడ రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళేసి ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఆధార్, పాన్, మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసేసి వెయిట్ చేస్తున్నాము. సో క్యాబ్ కోసం, అంటే లోపల వెహికల్ ఉంది రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి, రూమ్ సర్వీస్ కోసము. సో వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో వెహికల్ అయితే వచ్చేసింది. So we are going to Strawberry Sunset Spa. Is the room, I guess. Yeah. సో హాయ్, వచ్చేసాం మనం రూమ్కి. సో రూమ్ వచ్చేసి ఎలా ఉందో మేము తీసుకున్న రిసార్ట్స్లో రూమ్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ స్టార్టింగ్ నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది. ఒక నిమిషం నేను చూపిస్తాను. ఎస్, బాల్కనీ లాగా ఇచ్చేసారు రూమ్కి ఆపోజిట్ అండ్ ఎంట్రన్స్ లో.
enter through. About here and use it. And dressing table. Hello. And this is washroom. సో అది అనమాట రూమ్ వచ్చేసి మీరు చూసేసారు కదా, చాలా చాలా బాగుంది. రిసార్ట్స్ అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. సో నాకైతే ఈ సర్ప్రైజ్ చాలా నచ్చింది. మేము ఇక్కడ ఈ అలంకృత రిసార్ట్స్లో ఎలా ఎంజాయ్ చేసామో, ఎక్కడెక్కడ వాటర్ గేమ్స్ ఏమేమి చేసామో అన్నీ మీకు చూపించేస్తాను. థ్యాంక్ యూ. సో అలా రిఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేద్దామని వెళ్తున్నాము. లంచ్ ఎక్కడుందో చూసేద్దాం. ఇప్పుడు మేము వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. 1 o'clock అయింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత లంచ్ చేయాలనుకున్నాము. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయింది క్యాబ్ బుక్ చేసుకొని. అక్కడ నుంచి ఇక్కడికి ట్రాఫిక్లో, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో హైటెక్ సిటీ నుంచి షామీర్పేట వచ్చేసరికి, ఇంత దూరం వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. 1:30 అయిపోయింది. సో ఒకసారి అలా లంచ్ ఎక్కడుందో చూసేసి తినేసేస్తాము. ఎక్కడుందో నేను మీకు కూడా చూపించేస్తాను. Here boat. Is food court 40. So where is 40? Okay. వావ్, అక్కడ ఏదో జరుగుతూ ఉంది. సో సంథింగ్ ఈస్ ఫిషింగ్. సో వీ కెన్ యూజ్ ఇట్. విన్ను మనం వాడుకుందాం ఫోటోలకి, మనం వాడుకుందాం నైట్ హోటల్కి. ఎవరో పెళ్లి కోసం వేసిన సెటప్ని మీరు వాడుకుంటే ఎలా ఉంటుంది, అది నేనే వాడుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకే మా ఆయనకి చెప్తున్నాను వాడుకుందాము అని. అక్కడ ఏదో సెటప్ వేసింది బాగుంది అని చెప్పి. అండ్ యా, పెళ్ళి ఆర్ రిసెప్షన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. దానికోసం వాళ్ళు సెట్ చేస్తున్నారు. మేబీ ఎవరు లేకపోతే మేము వెళ్ళి అలా ఒక ఫోటోలు దిగేసి అలా ఫ్రీగా దిగేసి వద్దామని అనుకుంటున్నాం. లెట్స్ సీ, చూద్దాం అక్కడ ఫొటోస్ దిగడానికి మాకు అవకాశం వస్తుందో లేదో. And yeah, nice. Really. Okay. Walk.
You are mine, you are mine. Yes. Yeah. We'll see. ఏముందో పైన అప్ స్టేజ్ చూద్దాం. అది మామూలు ఆ పని. We'll see. Upstairs. ఫుడ్ కోర్ట్ అంతా సార్, ఫుడ్ కోర్ట్ ఇంకా సార్ ఇదంతా మామూలుగా కూర్చోడానికి Do you want to say something? చెప్తావా? Go. Because of Corona, don't touch the doors. You can go away like a queen. ఎంట్రన్స్ Yeah. చూసారా, కరోనా ఉందని అక్కడ టెలిఫోన్ని కూడా హ్యాండ్ శానిటైజర్ తోటి శానిటైజ్ చేస్తుండ్రు బాబు. ఎట్లాంటి మనుషులు ఎట్లా తయారయ్యారు. చాలా ఇక అరిగిపోతుంది ఆ ఫోను. కరోనా వల్ల ప్రతిదీ భయపడాల్సి వస్తుంది, ప్రతిదీ శానిటైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లంచ్ చేసేసి వచ్చి ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని ఇప్పుడే రిసార్ట్ ఎలా ఉందో మొత్తం చూసేసి తిరిగేసి వద్దాం అనుకుంటున్నాము. సో స్టార్ట్ అవుతున్నాం, నేను మా హస్బెండ్. రిసార్ట్ చూసేసి వచ్చేస్తాం. Resort. రైట్ అన్నాడా? No entry? Why no entry? ప్రైస్ లిస్ట్ అంట. గేమింగ్ చార్జబులా? $9 to $6 అంట.
ఓకే, వాళ్ళని మనల్ని ఒక ఫోటో తీయమని చెప్దాం. దాంట్లో ఒక నుంచొని ఆడ మధ్యలో నుంచొని ఒక ఫోటో తీయరా అని అడుగుదాం. श्रीमन्महागणाधिपतये नमः। देवी सरस्वती श्री गुरवे नमः। सरस्वती नमः। गुरुभ्यो नमः। हरे ओम्। అక్కడ 25th యానివర్సరీ జరుగుతుంటే చూసేసి కొంచెం ఈవెంట్స్ డాన్సెస్ అవన్నీ జరుగుతున్నప్పుడు చూసేసాం అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ అలంకృత రిసార్ట్ లోపల ప్రకృత అని చెప్పి రెస్టారెంట్ ఉంది, బార్ కమ్ రెస్టారెంట్ అనమాట. సో మేము ఇక్కడ డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము. అండ్ మార్నింగ్ లేచి చూడాలి ఇంకా టైం ఎలా స్పెండ్ చేయాలి అని చెప్పి. సో రాత్రి వచ్చేసి మేము నిన్న మధ్యాహ్నం బయటకు వెళ్ళిన తర్వాత చుట్టూ రిసార్ట్ అంతా తిరిగి గేమ్స్ అవి ఎక్కువ ఆడలేకపోయాం, బికాజ్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి. అంటే ఎక్కువ గేమ్స్, వాటర్ గేమ్స్ అలాంటివి పార్టిసిపేట్ చేయలేదు. రిస్క్ ఎందుకు, కరోనా కూడా ఉంది అండ్ దట్టు బేబీ ఉంది కదా అని చెప్పి మేము ఎక్కువ గేమ్స్ అనేవి అవి ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. అలా వెళ్ళేసి జస్ట్ పోజులు అవి ఇవి ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగేసి నేను మా హస్బెండ్ తర్వాత ఒక 6:30 కల్లా ఇంటికి రూమ్కి వచ్చేసేసి రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 7:30కి డిన్నర్ డేట్కి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళి తినేసేసి ఈవినింగ్ ఇక్కడే 25 years మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్న కపుల్ ఉంటే అక్కడ డాన్సెస్ అవి ఇవి పార్టిసిపేట్ చేస్తుంటే రిసార్ట్లో కొంచెం టైంపాస్, మాకు కూడా టైంపాస్ అయింది. అక్కడికి వెళ్ళి వాళ్ళ డాన్స్లు అవి ఇవి చూస్తున్నాము. తర్వాత లేట్ నైట్ అయిపోయింది. వచ్చి ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని ఇప్పుడే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. ఓన్లీ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఫ్రీ ఉంది. రిమైనింగ్ లంచ్ ఆర్ డిన్నర్ పేయబుల్ అనమాట. సో పే చేయాల్సిందే మనం. అండ్ గేమింగ్కి వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం లోపల వచ్చిన తర్వాత ఏం యూజ్ చేసుకోవాలన్నా మొత్తం ఛార్జబుల్, ఓన్లీ ఒక్క రిసార్ట్ రూమ్ తప్ప. సో రూమ్ కూడా మనం స్టార్ట్ అంటే ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో లేదు. ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ 5,500 ఉంది అలంకృత రిసార్ట్స్కి. 5,500తో మీరు వచ్చేసి రూమ్ ఉండడానికి స్టేకి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఉంటుంది. అండ్ 1 o'clockకి చెక్ ఇన్, 11 o'clockకి చెక్అవుట్ ఉంటుంది. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ దాంట్లో అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది. మీరు వచ్చిన రోజు లంచ్ అండ్ డిన్నర్ మీరే చార్జ్ చేసుకొని పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేసి మీరు 11 o'clock కల్లా చెక్అవుట్ చేయాలి. సో మేము మార్నింగ్ వచ్చేసి 6 o'clockకి నైట్ పడుకునేసరికి 1 అయిపోయింది. 6కి లేచి కొంచెం ఇలా ఫ్రెష్ అయ్యి అలా వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసి ఫొటోస్ దిగేసి వద్దాము బ్రేక్ఫాస్ట్ చేసేసి అని చెప్పి లేచాము. అండ్ వాళ్ళు 25 years యానివర్సరీకి వేసిన సెట్లో కొన్ని ఫొటోస్ మేము కూడా దిగేసాము. సో అంటే పోజెస్ ఇచ్చుకోవడానికి మాకు ఆ సెట్ బాగా హెల్ప్ అయింది. అండ్ ఇప్పుడు కూడా మార్నింగ్ ఉండుంటే మార్నింగ్ లొకేషన్లో ఇంకా బాగా వస్తుందేమో చూసి ఫొటోస్ దిగేద్దామని వెళ్తున్నాం. చూసేద్దాం ఒకసారి. ఇటు సైడ్ నుంచి ఫస్ట్ అదంతా ఫస్ట్
సో చూసేసారు కదా, రాత్రి 25 years యానివర్సరీ మీకు వీడియో పెట్టాను కదా. సో 25 years యానివర్సరీ జరిగిన ప్లేస్ ఇదే అనమాట. మళ్ళీ మార్నింగ్ టైంలో ఫొటోస్ బాగా వస్తాయేమో, లొకేషన్ యూజ్ చేసుకుందామని వచ్చేసాం. బట్ ఆల్రెడీ వాళ్ళు మొత్తం సర్దేశారనమాట. సర్దేయడం వల్ల మేము ఫొటోస్ కానీ పోజెస్ కానీ తీయడానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ హ్యాపీ అయితే ఉన్నాము. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఒకసారి వెళ్ళేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్గా రూమ్ సర్వీస్ అయితే లేదు బ్రేక్ఫాస్ట్, మనమే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వెళ్ళిద్దాం రెస్టారెంట్కి. Where are you now? తీసుకో. తీయనా వీడియో తీస్తా. ఐటమ్స్ అయినా తీయద్దా? అది కనుక డబ్బింగ్లో అని చెప్పుకోవచ్చు. ఓవర్ వ్యూ తీస్తున్నా ఇక్కడ నుంచి.
నీకు ఆగిపోతాయి ఒక్క వారం. मेरा पैर उठा के चलो ना. ఇందాక చూసాం కదా. వాటర్ బాటిల్. Bye bye to this room. సో మేము వచ్చేసి అక్కడ అంతా ఎంజాయ్ చేసేసి ఇప్పుడే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఏదో ఇవ్వాలి కాబట్టి ముఖ్య సైకిల్ ఇస్తున్నాను, తర్వాత రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే, సో ఎంజాయ్ ద డే. మీరు రిసార్ట్ వెళ్తే కనుక పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు. అలంకృత రిసార్ట్స్ చూసేసారు కదా. అలంకృత రిసార్ట్స్ చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. సో నట్ హౌసెస్ అండ్ నట్టనే వస్తుంది. చెప్పు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అలంకృత రిసార్ట్స్ మేము వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాము. హట్ హౌసెస్లో అండ్ పెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అండ్ అవి కాకుండా పూల్ సైడ్ విల్లాస్ కూడా ఉన్నాయి. సో పూల్ సైడ్ విల్లాస్ మేబీ కొంచెం కాస్ట్లీ అయ్యుండొచ్చు. సో మేము 1 డే కోసం అంత అఫర్ట్ చేయడం ఇష్టం లేక మేము చేయలేదు. సో మీరు కూడా ఒకసారి వచ్చేసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ మీరు కనుక నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.